సో ఫైనల్లీ మొత్తానికి అయితే వీల్ అలైన్మెంట్ చేసుకొని వచ్చి ఇక్కడే చెట్టు కింద కూర్చున్నాను అనమాట. సో వాటర్ మిలన్ తీసుకొని వచ్చినాను. ఎటు నుంచి వచ్చే కానీ గ్యాంగ్ వచ్చిందనమాట. ఎట్లా వెళ్తున్నాయి చూడండి. ఇందాక మొత్తం ఇక వాటర్ మిలన్ మొత్తం వాటి మొత్తానికి వేసేసాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి ఇటు నుంచి. సడన్గా వచ్చేసాయి అనమాట. మొత్తం ఆవులు, మొత్తము చాలా వరకు ఆవులు ఉన్నాయి. అది చూస్తున్నారు ఆ రోడ్డు పైన ఎంత డేంజరస్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్గా ఇట్లా మంచి ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు ఇట్లా రోడ్డు క్రాస్ అవుతున్నాయి. అవి అయితే హైవేలో మళ్ళీ అది. సో అదే అనమాట మొత్తానికి అయితే. సో ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నా. కొంచెం వెదర్ కూల్ అయిన తర్వాత మళ్ళీ సోమనాథ్కి స్టార్ట్ అయిపోతాం. సోమనాథ్కి వచ్చేసి ఇటు నుంచి 200 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. మ్యాక్సిమం ఇవాళ రీచ్ అయిపోతాం. సో ముంబైలో గేట్ ఆఫ్ ఇండియా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి 2 days పట్టింది రావడానికి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి సోమనాథ్కి వెళ్ళడానికి 2 days అనుకోండి ఆల్మోస్ట్. సో 1 day అక్కడ స్పెండ్ చేశాను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. దగ్గర 1 week నుంచి కంటిన్యూ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం మనం కంటిన్యూగా ఇక్కడ గుజరాత్లో అండ్ ముంబైలో ఆల్మోస్ట్ ఆల్. ఫైనలీ మొత్తానికి అయితే టైం 5:30 అయింది. కొంచెం కూల్ వెదర్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా వేడి ఉండే. అట్లానే పడుకొని ఉండిపోయినా కాసేపు ఫ్యాన్ లోపలనే కొంచెం గ్లాసెస్ అన్ని కిందకి పెట్టేసుకొని. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి డైరెక్ట్ బయలుదేరిపోతున్నాను అనమాట సోమనాథ్కి. సో ఇప్పుడు వచ్చేసి మనకి 237 కిలోమీటర్ చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 9 o'clock 9:40 వరకు చూపిస్తుంది అనమాట. సో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఇంకా నేను స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోతానంటే మనం అక్కడే నైట్ స్టే తీసుకున్నాం. ఇంకా ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని సోమనాథ్ దగ్గరనే ఆగిపోయి రేపు మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి వెళ్దాము సోమనాథ్ని. ఆ తర్వాత రేపు దర్శనం చేసుకొని వీలైతే రేపే ద్వారకాకి రీచ్ అయిపోవడానికి ట్రై చేద్దాం. हाय हाय रहता ना अपन का ब्लॉगर लोग का पूरा ये झंझट रहता ना पूरा. आप भी करते हो? हाँ मैं ऑल इंडिया रोड ट्रिप कर रहा हूँ अभी आप निकल मतलब ट्रिप पे हो? हाँ ऑन द वे. हाँ ट्रिप पे हूँ. मैं अभी साइकिल यात्रा कर रहा हूँ. मेरा मतलब इंस्टाग्राम वगैरह नहीं है, ये सेफ्टी के लिए रखा है. सेफ्टी के लिए? सोशल मीडिया दूर दूर रहता है क्या? क्या वैसा ऐसा ही. मैं पहले बहुत फेमस था. हाँ लोगों को नहीं बताना है कि मैं ये कर रहा हूँ. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ వెళ్తున్నాడు కదా తిని వచ్చేసి చార్ధామ్ యాత్ర చేస్తున్నాడంట. సో చార్ధామ్ అండ్ 12 జ్యోతిర్లింగ్. సో తనతో మాట్లాడాను ఆల్రెడీ. సో ఇంకోటి ఏంటంటే తను ఫేస్ రివీల్ చేయొద్దన్నారు అనమాట. సో అందుకని కొంచెం బ్యాక్ సైడ్లోనే వెళ్తున్నాను వీడియోస్ తీసుకుంటూ. సో తనతో మాట్లాడదాం, ఇంకా మాట్లాడేసి బయలుదేరిపోదాం ఇంకా ముందరికైతే. ఓకే బ్రో బాయ్, అవే సేవ్ జర్నీయా ఠీక్ చలో. అండ్ తను వచ్చేసి అసలు ఏ సోషల్ మీడియా యూజ్ చేయట్లేదంట. లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ సోషల్ మీడియా వాడట్లేదంట. లైక్ తనకి పీస్నెస్ కావాలి బ్రో, నాకు ఈ ఫేస్ రివీల్ చేయడం ఇదంతా కొంచెం నాకు ఇష్టం లేదు, నేను ప్రశాంతంగా ట్రావెల్ చేయాలనుకుంటున్నా, అందుకోసమే ఇవన్నీ ఏవి పెట్టుకోలేదన్నమాట, అందుకే హ్యాపీగా జర్నీ చేస్తూ వెళ్ళిపోతున్నా అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో అది మ్యాటర్. సో అది చాలా అంటే చాలా బెటర్ అబ్బా. ఈ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలంటే ఈ ట్రావెలింగ్లో చాలా హెడేక్ అవుతాయి. బట్ కాకపోతే ఒక ఆప్షన్ చేసుకోవచ్చు, మొత్తం వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని కంటెంట్ అంతా ఒక హార్డ్ డిస్క్లలో కాపీ చేసుకొని తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఆ టైంకి మనము ఆ మూడ్ స్వింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి అప్పటికి ఎడిటింగ్ టైంలో. సో అది కూడా ఒక ప్రాబ్లమే. టోటల్ ఓవరాల్గా అయితే తన జర్నీ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రీచ్ అయిపోవాలని చెప్పి కోరుకుందాం, అదనమాట. సో రైట్, మనమైతే ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఇక చూస్తున్నారు కదా ఎంత డేంజరస్గా అంటే అంత డేంజరస్గా మధ్యలో రోడ్డు మధ్యలో ఉండిపోతున్నాయి ఇట్లా ఆవులు. నైట్ టైం అయితే చాలా డేంజర్ అనమాట. అసలు ఎన్ని దగ్గరలో స్కిప్ చేసుకుంటూ వచ్చాను, నేనైతే తప్పించుకుంటూ వచ్చాను. రోడ్డు పైన సడన్గా వచ్చేస్తున్నాయి ఆవులు అయితే. ఇక్కడ గుజరాత్ మొత్తం ఆల్మోస్ట్ అలా అట్లనే ఉంది. ఇక చాలా అంటే చాలా డేంజర్ అబ్బా ఈ రోడ్ల పైన అయితే. ఒక్కోసారి అయితే అసలు కంట్రోల్ కూడా అవ్వట్లేదు వెహికల్. అంశాలు కాబట్టి బయటికి చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే గతంలో రుచి చూస్తారు కదా. ఇటువంటి హీరోలు అయితే మరీ దారుణంగా ఉన్నారు. రోడ్డు మధ్యలో లేదంటే రైట్ సైడ్లో వస్తున్నారు, ఏకంగా రైట్ సైడ్లో రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు అనమాట.
రాంగ్ రూట్లో అయితే మరీ దారుణం. పెద్ద పెద్ద లారీలు వేసుకొని రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు భయ్యా. సడన్గా అయితే నేను వీడియోస్ చేయలేకపోయినా కానీ చాలా అంటే చాలా దారుణంగా రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకొని వస్తున్నారు వీళ్ళైతే. టార్గెటెడ్గా వస్తున్నారు. అసలు ఏమైనా అయ్యిందంటే మాత్రం అంతే ఇక, అట్లా ఉంది పరిస్థితి. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇదే అనమాట సోమనాథ్ టెంపుల్ ఎంట్రన్స్కి. అరౌండ్ 10:30 అవుతుంది టైం అయితే. ఓ ఇక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ ఉందన్నమాట. డైరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ నుంచి కట్ అయిపోతుంది. బాగుంది సిస్టమ్ అంతా. సో ఇక్కడే ఎక్కడైనా పార్కింగ్ చేసుకొని పార్కింగ్లో ఆపేసుకుందాం. స్ట్రైట్ వెళ్తే మనకి టెంపుల్ అనమాట. సో ముందర కూడా ఉన్నట్టుంది పార్కింగ్, వెళ్ళిపోదాం. దగ్గరలో పార్కింగ్ ఎక్కడ చూసుకొని టెంపుల్కి దగ్గరలో వెళ్ళిపోయి అక్కడే పార్క్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మొత్తానికి అయితే సోమనాథ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. సో మనం డైరెక్ట్ దగ్గర ముంబై నుంచి డైరెక్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి సోమనాథ్కి వచ్చామన్నమాట. లైక్ అంటే మధ్యలో మనకి దగ్గర ఒక 2 to 3 స్టాప్స్ తీసుకున్నాము. 2 days 3 days కంప్లీట్ జర్నీ. అండ్ ఆల్సో 1 day వచ్చేసి 1 or 2 days ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్నాము. సో కంప్లీట్గా అరౌండ్ 1 week పట్టింది అనుకోండి ముంబై నుంచి సోమనాథ్కి రావడానికి. మనకి స్లోగా రావడము అండ్ లైక్ ఎండలు ఉన్నప్పుడు కంప్లీట్గా ఆగడము, అక్కడే ఆగిపోయి చెట్ల కింద ఆగడము, అట్లా మెల్లిమెల్లిగా ప్రశాంతంగా వచ్చేసాము. సో మనకి హెల్త్ ఇంపార్టెంట్. సో అది మెయిన్. సో మనం హెల్త్ సరిగా ఉంటేనే మనకు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో అందుకోసమే టైం ఎక్కువైనా పర్లేదు అన్నట్టు స్లోగా వచ్చేస్తాను అనమాట. ఫైనల్లీ సోమనాథ్కి అయితే రీచ్ అయిపోయాము. సోమనాథ్ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ మనది ద్వారకా అనమాట. ద్వారకాలో స్టేజ్గా ద్వారకా చూసుకొని అటు నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ద్వారకా తర్వాత మనము లైక్ రాన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి కంప్లీట్గా వైట్ డెజర్ట్ లా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. సో చూద్దాం దాని తర్వాత ప్లాన్ ఏమవుతుంది, ఎక్కడ చేంజ్ అవుతుంది, నో ఐడియా, జస్ట్ గో విత్ ఫ్లో అంతే. సో రేపైతే మార్నింగ్ దర్శనం చేసుకుందాము సోమనాథ్ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అటు నుంచి ఇక్కడే 1 or 2 days స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ ఉన్న ఎండల్ని బట్టి డిసైడ్ అవుదాం ఏంటి అనేది. అండ్ సోమనాథ్ వచ్చేసి మనకి జ్యోతిర్లింగం అనమాట. 12 జ్యోతిర్లింగాస్లో ఇది కూడా ఒక జ్యోతిర్లింగము. అట్ ద సేమ్ టైం మనం లాస్ట్ టైం వచ్చామన్నమాట, లాస్ట్ ఇయరే ఈ సోమనాథ్కి. సో కంప్లీట్ దర్శనం చేసుకొని వచ్చేసాం ఆల్రెడీ మనం లాస్ట్ ఇయరే. బట్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కోస్టల్ వెళ్తున్నాం కాబట్టి కోస్టల్ కూడా ఇంకా కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి లోపలికి వచ్చేసాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది దగ్గరగా. ఇంకా ఇక్కడ అందరూ క్రికెట్ ఆడుతూనే ఉన్నారనమాట. సో ఇంత లేట్ అయినా కూడా ఆడుతూనే ఉన్నారు క్రికెట్. సో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే తినలేదు ఇంకా మనము. సో తినేసేసి పడుకుందాం, ఇంకా రెస్ట్ తీసుకుందాము. కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చే వరకు ఫుల్ టైర్డ్ అనమాట ఇవాళ. సో తినేసి పడుకుందాం, అదే మ్యాటర్. రేపు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకుందాం అనమాట. లెట్స్ గో.